ఇది చూస్తే మీకు అర్థమైపోయింది కదండి, మేమైతే డీమార్ట్కి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మా చాపింగ్ బోర్డ్ బ్రేక్ అయిందండి, అందుకని ఇక్కడైతే నేను చాపింగ్ బోర్డ్స్ చూస్తున్నాను. ఇంకా 3 టైప్స్ ఉన్నాయి. ఇందులో తీసుకెళ్ళి మా హస్బెండ్కి చూపించాను ఏది బాగుందని. ఇంకా అలాగే కొన్ని ఇంట్లోకి కావాల్సినవి కూడా తీసుకుంటున్నాము. మా చిన్నమ్మాయి ఎప్పటి నుంచో షూస్ అడుగుతుందని షూస్ చూస్తున్నాను. ఇక్కడ ఈ చాలా కలెక్షన్ వచ్చిందండి, షూస్, చెప్పల్స్. ఇక్కడైతే ఇందులో అయితే మా అమ్మాయి సైజ్ అయితే నాకు దొరకట్లేదు. ఇంకా లోపలివి కూడా అన్నీ తీసి వెతుకుతున్నాను. పీచ్ కలర్ బాగుంది, కానీ దాంట్లో మా అమ్మాయి సైజ్ లేదు. ఇంకా మొత్తంగా అయితే వెతుకుతూనే ఉన్నాను మా అమ్మాయి సైజ్ ఉందేమో అని. చూడండి, చాలా కలెక్షన్ వచ్చిందండి. ఫైనల్గా అయితే నాకు మా అమ్మాయి సైజ్ అయితే కనిపించిందండి. ఇదైతే బ్రెడ్ టోస్టర్ అండి. ఈ ప్యాన్ అయితే నేను ఎప్పుడో తీసుకున్నానండి డీమార్ట్లో. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది 799. అప్పుడు నేను తీసుకున్నప్పుడు కూడా అంతే ఉందండి, 799. ఇప్పుడు కూడా అంతే ఉందండి, 799. ఇంకా ఈ సెక్షన్ అంతా ప్యాన్స్, దోశ పెనాలు అవన్నీ ఉన్నాయండి, బాండీస్ అవన్నీ. ఇంక ఇక్కడైతే ఇది గ్లాస్ స్టవ్ అండి. మోస్ట్లీ ప్రిఫర్ చేయకపోవడమే బెటర్. ఇదైతే రీఛార్జబుల్ ఫ్యాన్ అండి. ఇంక ఇవన్నీ చిన్న మిక్సర్స్, జ్యూసర్కి జ్యూస్ చేసుకోవడానికి ఇవన్నీ. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకునేవి బాల్స్ ఉన్నాయండి. ఇవి బాగా షైన్ అవుతున్నాయి బాల్స్, సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయండి లోపల. ఇవైతే మల్లెపూల్లా ఉంటాయండి, దూరం నుండి చూస్తే మల్లె మొగ్గల్లాగా ఉన్నాయి. ఈ బటర్ఫ్లైస్ అయితే లాస్ట్ టైం నేను మా అమ్మాయి బర్త్డేకి తీసుకున్నాను ఇక్కడే. ఇలాంటిది కూడా ఒకటి లాస్ట్ టైం తీసుకున్నానండి. ఈ మిర్రర్ అయితే బాగుంది కదా, చిన్నగా జర్నీలో బాగా యూజ్ అవుతుంది. ఇంకా మాకు కావాల్సినవి అయితే తీసుకొని బయటకైతే వచ్చేసామండి. నేనైతే ఇది స్టిక్నైతే జెండా కర్రలాగా పట్టుకొని వెళ్తున్నానండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంకా మా పిల్లలకు తీసుకొచ్చిన షూస్ అవి చూపించాను. ఒకసారి ట్రయల్ అది వేసుకోమన్నానండి. ఈ షూ 549 అండి. ఇవి మా చిన్నమ్మాయికి తీసుకున్నాను. ఇదైతే బాటా కంపెనీ అండి, బాగున్నాయి. ఇంకా మా పెద్దమ్మాయికేమో ఇలాగ కొంచెం పీచ్, బ్లాక్ ఆ షేడ్లో ఉన్నాయి తీసుకున్నానండి. ఇవేమో 699 అండి ప్రైస్. మా అమ్మాయి పెద్దమ్మాయి షూ మోడల్ వద్దంది, లేస్ అలా ఉండొద్దంది. అందుకనే మా అమ్మాయికేమో ఇలాగ తీసుకున్నాం మోడలు, కొంచెం కట్ షూ మోడలు. మా చిన్నమ్మాయి ఏమో ఇలాగ షూసే కావాలని అంది, లేస్ వచ్చినవి. ఇంకా మా చిన్నమ్మాయికేమో ఇవే తీసుకున్నాము షూస్. ఇంకా అలాగే సమ్మర్ వచ్చింది కదండి, పిల్లలకైతే ఇవి ఈ జార్స్ తీసుకున్నామండి, జ్యూస్ జార్స్. చాలా బాగున్నాయండి జార్స్ అయితే. ఇది ఒక్క జార్ వచ్చి 79 రూపీస్ అండి. ఆన్లైన్లో చూస్తే కొంచెం వీటి ప్రైస్ ఎక్కువగా ఉంది. ఇంకా డైరెక్ట్గా వెళ్ళినప్పుడే తీసుకుంటే బెటర్ కదా అని తీసుకున్నాను. ఈ స్ట్రాస్ అయితే రీయూజబుల్ అండి. ఇవి మళ్ళీ వాష్ చేసుకుని వాడచ్చండి. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి స్ట్రాస్ కూడా. ఇవైతే చెరొకటి తీసుకొచ్చానండి మా అమ్మాయిలకి, సమ్మర్ కదా జ్యూస్ తాగుతారని. అలాగే నేను ఇక్కడ ఒకటి ఈ గ్లాస్ జార్ తీసుకున్నానండి. మామూలుగా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెడతాను గ్లాస్ జార్లో. ఆ జార్ మొన్న కడుగుతుంటే బ్రేక్ అయిపోయింది, అందుకని ఇది ఒకటి తీసుకున్నానండి గ్లాస్ది. దీనికి 99 రూపీస్ అండి. ఇందులో 1 kg వరకు పడుతుందండి, ఏదైనా పప్పులు కానీ ఇంకేదైనా కానీ.
అలాగే ఇంకా ఇక్కడ ఎగ్జామ్స్ ప్యాడ్స్ కూడా తీసుకున్నానండి. ఇవైతే పింక్ కలర్లో ఉన్నాయి, డార్క్ పింక్ ఉన్నాయి, కానీ కొంచెం వీడియోలో లైట్ కలర్ కనిపిస్తున్నాయండి. లాస్ట్ టైం వాళ్ళకి ఫైల్స్ ఒకరికి పింక్ ఒకరికి బ్లూ తీసుకొస్తే ఇద్దరికి పింకే కావాలని ఫైట్ చేసుకున్నారు. కోర్స్ లాస్ట్కి మా పెద్దమ్మాయి కాంప్రమైజ్ అయింది, మా చిన్నమ్మాయి ఊరుకోదు కదా. అందుకే ఈసారి ఇద్దరికి ప్యాడ్స్, ఎగ్జామ్ ప్యాడ్స్ పింక్ కలరే తీసుకొచ్చానండి. 125 ఉంది, 99కి వచ్చిందండి ఈచ్ వన్. ఇదైతే మనము వాల్ హ్యాంగింగ్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ ఇలా లాగితే ఇది ఒకటి వచ్చింది, హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పెన్నులు తీసుకున్నామండి, ఒక బాక్స్. ఎప్పుడైతే ఇలాగే 2 బాక్సెస్ తీసుకుంటాము, కానీ ఇంకా హాలిడేస్ వస్తున్నాయని ఈసారి ఒక బాక్సే తీసుకున్నాము. ఇందులో 25 వస్తాయండి, 225 ఉంది, 199కి వచ్చింది. ఈ పెన్నులు మీకు గుర్తున్నాయా అండి? ఇవైతే రెనాల్డ్స్ పెన్స్ అండి, 045 రెనాల్డ్స్ పెన్స్ అని ఉండేవి కదండి. మా చిన్నప్పుడైతే ఇవి చాలా వాడేవాళ్ళమండి. వీటితో పాటుగా అప్పట్లో చెక్క పెన్నులు వచ్చేవండి, అవి కూడా చాలా వాడేవాళ్ళమండి. అప్పట్లో అయితే ఇవి రీఫిల్ అయిపోతే మళ్ళీ రీఫిల్స్ తీసుకొని వేసుకునే వాళ్ళమండి. ఇందులో కొత్త పెన్ అయితే పాడైన తర్వాత తీసేవాళ్ళమండి. బాయ్ అండి.